అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ప్రజావేదికలో వాల్మీకి సర్కిల్లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి మహర్షి భారతదేశానికి ఆదర్శ ప్రియుడని, వాల్మీకి కంచు విగ్రహాన్ని సొంత నిధులతో త్వరలో పట్టణంలో ఏర్పాటు చేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో ప్రారంభిస్తామని తెలియజేశారు. వాల్మీకి జయంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా గుర్తిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం వాల్మీకులను విస్మరించిందని, ఈ కూటమి ప్రభుత్వం వాల్మీకులకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో కళ్యాణదుర్గం చుట్టుపక్కల నియోజకవర్గాల అభివృద్ధి చెందాయి తప్ప ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని వారు అన్నారు. కళ్యాణదుర్గాన్ని తిరిగి అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో గుర్తించేలా చేస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి పండుగ సందర్భంగా నిజంగా ప్రజల మధ్యలో ఈ వాల్మీకి సర్కిల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో నేను ఉండడం చాలా గర్వంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తూ పార్టీని కాపాడుతూ వాల్మీకులను కూడా కాపాడుతూ వస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏదైతే ఇప్పుడు మన కృష్ణప్పన్న చెప్పాడో 83లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి వాల్మీకి జయంతి ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. మనకి వాల్మీకి పండుగ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అఫీషియల్గా వాల్మీకి జయంతిని జరుపుకోవడానికి పోయిన సంవత్సరమే మనకు ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా జరుపుకోవడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే జరుపుకోబోతున్నాం. ఏదేమైనా కూడా ఈ వాల్మీకి సర్కిల్లో నూతనంగా విగ్రహావిష్కరణ త్వరలో జరగబోతుంది. ఎందుకంటే దాన్ని కూడా మొన్ననే నారా లోకేష్ బాబు సార్ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఆయన పని ఒత్తడం వల్ల వాళ్ళ వ్యక్తిగత కుటుంబ ఏదో ఉన్న చంద్రగిరిలో ప్రోగ్రాం ఉండడం వల్ల రాలేకపోతాను, ఇంకొక రోజు వస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇంకొకసారి మన లోకేష్ బాబు సార్ టైం తీసుకొని మరి కూడా మన కళ్యాణదుర్గం ప్రాంతానికి ఆహ్వానించి వీలైతే వాల్మీకి విగ్రహాన్ని కూడా మన లోకేష్ బాబు గారి చేత ఆవిష్కరించేదానికి ఏర్పాట్లు కూడా చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా ఈ వాల్మీకి సర్కిల్ అభివృద్ధి కావాలంటే మనందరూ కూడా కృషి చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని రోజులు మనం వెనకబడ్డాం అనుకుంటూ ఉన్నాం, కాలం గడుపుతూ వచ్చాం. నిజం అది. చాలా ఏళ్ళ నుంచి వెనకబడిన దానికి నిదర్శనం ఏంటంటే మన రోడ్లు కూడా ఎక్కడ కూడా వెడల్పు చేయకపోవడం, ఎక్కడ పడిన మున్సిపాలిటీ ఎక్కడ పడిన రోడ్డు అలాగే ఉండడం, పంచాయతీలో ఏ రకంగా ఉందో మొన్నటి దాకా ఇప్పుడు దాకా కూడా అలాగే కొనసాగడం చాలా బాధాకరం. కూడా ఇప్పుడు అభివృద్ధి బాటలో నడవాలనే ఉద్దేశంతోనే మన కళ్యాణదుర్గం పట్టణంలో కూడా ఈ వాల్మీకి సర్కిల్ అనేది ఒక పేరు ప్రతిష్ఠ ఉండాలనే ఉద్దేశంతో